తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హరిత, ఏదన్నా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అంటే మనం ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావాలంటే చాలా టైం తీసుకుంటాం. ఒక లవ్వే కాదు, ఏ విషయంలో అయినా. ఇక ఎలా ఉంటాయంటే ఆ టైంలో కూడా దానికి రిలేటెడ్ సాంగ్స్ మరీ విని 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 ఇంకా భూపాతంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అరే అక్కడ నుంచి లేవనికి ట్రై చెయ్యం. దానికి సంబంధించిన డైలాగ్స్ ఇంకా మన ఆడవాళ్ళవైతే చాలా సాంగ్స్ ఉంటాయి. అపరూపమైనదమ్మ ఆడ జన్మ, ఎన్నంటే అమ్మ గురించి ఇలా రకరకాలుగా వినేది. నువ్వేమి చేసావు నేరం ఫస్ట్ పెట్టుకునే సాంగ్ అదే పెట్టుకుంటాం. ఎక్కి 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 ఏడుస్తాం అనమాట. అది కరెక్ట్ కాదేమో, ఏదో ఏడవాలి కాసేపు, మన హార్ట్ ఫ్రీ చేసుకొని మాత్రమే ఏడవాలి. అలా కాకుండా దాని మీద ఫోకస్ పెట్టి మిగిలిన టైం అంతా పక్కన పెట్టేసి మిగిలిన పనులన్నీ దీని మీద ఫోకస్ పెడితే చాలా లైఫ్ని లాస్ చేసుకుంటాం. అలా కాకుండా ఈ మెమరీస్ నుంచి బయటికి రావాలి అంటే ఇది వద్దు. నువ్వు అన్నట్టు ఏంటంటే డాన్స్ చేయొచ్చు, ఇది వద్దు. మాటకు ముందు పాటలు పాటలు డైలాగులు పాటలు మాతృదేవోభవ సినిమాలు ఇవన్నీ వద్దు. ఏడ్చే టైంలో ఆ టైంలోనే మనల్ని మనం ఎలా రియలైజ్ అవ్వాలి, మనల్ని మనం ఎలా బయటికి తెచ్చుకోవాలి ఆ బ్యాడ్ మెమరీస్ గురించి. ఏవేవైతే లోపల ఉండిపోయాయో, బ్యాడ్ మెమరీస్ అంటే ఏంటి, ఏదో ఒక ఇన్సిడెంట్ అయ్యింది, అక్కడ బాగా మనం ఎక్స్పెక్ట్ చేయని దానికి ఆపోజిట్ జరిగింది. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసామో దానికి ఆపోజిట్ జరిగింది, అదే కదా బ్యాడ్ మెమరీ అంటాం. మనం ఇచ్చే లేబుల్ అదే కదా. సో ఆ బ్యాడ్ మెమరీ అంటే మనం పెట్టుకున్న గుడ్ మెమరీస్ ఏంటి. సపోజ్ ఏదో ఒక పర్సన్ తోని ఏదో ఊహించుకున్నాం, అది అవ్వలేదు, దానికి ఆపోజిట్ జరిగింది, అది ఆ మెమరీస్ అన్ని కూడా బ్యాడ్ మెమరీస్ గా మారిపోయాయి. ఎస్ ఆర్ నో? ఈ 5 ఏళ్ళు సపోజ్ కలిసి లవ్ లో ఎంజాయ్ చేశారు, లేదా మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ చేసాము, లేదా ఫ్రెండ్స్ తోని పర్సనల్ గా 5 years ఫుల్ ఎంజాయ్ చేసాం అనుకుందాం. 6th year కొట్లాట వచ్చింది, విడిపోయాం. ఇప్పుడున్న గుడ్ మెమరీస్ అన్నిటిని మనం ఏం చేస్తాం, 6th year లో బ్రేకప్ అయిపోగానే, వాళ్ళతో విడిపోగానే ఇవన్నీ బ్యాడ్ మెమరీస్ చేయడానికి ట్రై చేస్తాం. 100%. యాక్చువల్లీ దే ఆర్ నాట్ బ్యాడ్ మెమరీస్, దే ఆర్ వెరీ గుడ్ మెమరీస్. లెట్ దెమ్ బీ ద గుడ్ మెమరీస్ ఓన్లీ. అర్థమైందా? డోంట్ టర్న్ దోస్ స్టోరీస్ ఇంటూ పెయిన్ఫుల్ మెమరీస్. మంచిగా ఉన్న హ్యాపీగా ఉన్న మైండ్ లో మెమరీస్ ని అలానే తోడ్పెట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా మనిషి చనిపోయారు అనుకుందాం, సపోజ్ రాదా, వి లాస్ట్ దట్ పర్సన్. నెక్స్ట్ వాళ్ళని మనం తెచ్చుకోవడానికి రెడీగా ఉండమా? వి విల్ కాంపెన్సేట్ చేసుకుంటాం కదా. ఎస్ ఆర్ నో? మనం ఎలా ఉన్నా మన లోపల రిపేర్ సిస్టమ్ ఉంది, బ్రెయిన్ లో వి హ్యావ్ ఎక్సలెంట్ రిపేర్ సిస్టమ్, ఎక్సలెంట్ రిపేర్ సిస్టమ్. మనమే వాడుకోం దాన్ని. కరెక్ట్. నువ్వు కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా మళ్ళీ నెక్స్ట్ వెంటనే కట్ అయినా నీకు ఒక వారం 10 రోజులతో ఎట్లా హీల్ అవుతుంది? అవర్ బ్రెయిన్ నోస్ ఇక్కడ దెబ్బ తగిలింది, నౌ సెండ్ ఎవ్రీథింగ్ టు దిస్ యూనిట్, ఇక్కడ నేను బాగు చేసుకోవాలి అనేది. సేమ్ అలానే ఎమోషన్స్ కి కూడా ఉంటుంది. సో స్టార్ట్ యూజింగ్ దోస్ థింగ్స్. బ్యాడ్ మెమరీస్ ని అంటే నేనేమంటున్నా అంటే, బ్యాడ్ మెమరీస్ లో ఫస్ట్ చెక్అవుట్ విచ్ ఆర్ గుడ్ మెమరీస్. సపోజ్ ఏదో మనం బ్రేక్ఫాస్ట్ తింటూ కొట్టుకుని ఆడుకుని పడుకున్నవి, ఏదైనా కొంచెం గుడ్ మెమరీస్ ఉన్న వాటిని పెయిన్ గా చేసేసి, ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఇవన్నీ డర్టీ ఫెలో, ఆ టైంలో నువ్వు నన్ను యూజ్ చేసుకున్నావా, ఆ టైంలో నువ్వు నన్ను డబ్బుల కోసమే వాడుకున్నావా, ఆ టైంలో ఇది జరిగింది అని వాటిని పెయిన్ మెమరీస్ గా మార్చొద్దు ప్లీజ్. లెట్ దెమ్ బీ ద గుడ్ మెమరీస్ ఓన్లీ. ఒకవేళ మనిషి చనిపోతే మనం ఎలా యాక్సెప్ట్ చేస్తామో అలా యాక్సెప్ట్ చేసి, ఈ సోల్ తోని నా జర్నీ ఇక్కడికి అయిపోయింది, ఫినిష్, ఫుల్ స్టాప్. రైట్? నీకు అర్థమవుతుందా? సాంగ్స్ పెట్టుకొని డోంట్ గో బ్యాక్, రైట్, డోంట్ గో బ్యాక్ అండ్ డోంట్ చేంజ్ ఆల్ దోస్ స్వీట్ గుడ్ మెమరీస్ ఇంటూ పెయిన్ఫుల్ మెమరీస్. మనమే పెయిన్ క్రియేట్ చేసి మనమే మళ్ళీ పెయిన్ కిల్లర్స్ వేయటం ఎందుకు అని నేను అంటున్నాను. స్టాప్ ఇట్ దేర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? మెమరీస్ లోకేమో లాగుతుంది, బ్యాడ్ మెమరీస్ లో ఇప్పుడు ఉన్నది బ్యాడ్ మెమరీ ఏంటి? ఆ బ్రేకప్ టైంలో జరిగిన మెమరీ ఇస్ అ బ్యాడ్ మెమరీ. ఎస్ ఆర్ నో? అది మాత్రమే పట్టుకోండి. సో ఇక్కడ హీలింగ్ మనకు అవసరం, అవన్నీ హీలింగ్ అవసరం లేదు. ఓకే, వాళ్ళు ఎప్పుడన్నా దుర్భాషలాడుంటారు. ఈ సెపరేషన్ కూడా ఎందుకు అవుతుంది? బ్యాడ్ మెమరీస్ ఎక్కడి నుంచి వస్తాయి? సమ్ సెపరేషన్, ఎవరో ఒకరిని మనం ఎక్స్పెక్ట్ చేసాం, అది అవ్వలేదు, సెపరేట్ అయ్యేప్పుడే కదా ఈ బ్యాడ్ మెమరీస్ అన్ని వస్తాయి. లేదా ఇన్సల్ట్ చేసి ఉంటారు, కష్టపెట్టుంటారు, బాగా ఏడవాలి అనిపిస్తుంది కానీ ఏడవకుండా ఆపకుండా సంథింగ్, ఏదో బ్యాడ్ మెమరీస్ అంటే ఇదే లిస్ట్ కదా, ఇంకేమొస్తాయి? నేనేమంటా అంటే, నౌ గో బ్యాక్ టు ట్రావెలింగ్. చేయాలనిపిస్తే గో ఫర్ ట్రావెలింగ్. ఏమేం చేయాలనిపిస్తుంది నా లైఫ్లో, నా లిస్ట్ ఏదో ఒకటి ఉంటాయి కదా మనకు నచ్చినవి, బట్ మనం చేయకుండా పోస్ట్ పోన్ చేస్తున్నవి, అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోండి. సపోజ్ ట్రావెలింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు టేక్ అ బ్రేక్, ఇట్స్ ఓకే. నీ లైఫ్ ఎక్కడికి పారిపోదు. 26 years ఉన్నావు అనుకో, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సపోజ్ యూఆర్ 26,
1 ఇయర్ లో నీకు పిల్లలు పుట్టారు, 1 ఇయర్ లోనే పిల్లలు పెద్ద కూడా అయిపోయి మొత్తం రిటైర్మెంట్ కూడా అయిపోదు. 1 ఇయర్ లో లైఫ్ విల్ నాట్ బి అ రష్. సో 28 లో పెళ్లి చేసుకో, దానికి ఏముంది, 2 ఇయర్స్ బ్రేక్ తీసుకో. ఒక రిలేషన్షిప్ నుంచి నువ్వు ఇంకో రిలేషన్షిప్ కి వెళ్ళాలంటే నువ్వు ఆగి, ఈ రిలేషన్షిప్ లో నాకు దెబ్బేసింది, నేను ఈ దెబ్బ నుంచి బయటకు ఎలా రావాలి అన్న హీలింగ్ పీరియడ్ కి టైం తీసుకోండి, నో ప్రాబ్లం. పేరెంట్స్ జనరల్ గా ఏం చేస్తారంటే రాదా, నా లైఫ్ లో కూడా పర్సనల్ గా అయింది, ఒక హార్ట్ ఫెయిల్ అయింది అనగానే నెక్స్ట్ మళ్ళీ దాని రిలేషన్షిప్ లో ఇమ్మీడియట్ గా థింకింగ్ దిస్ రిలేషన్షిప్ విల్ హీల్ యూ. అవును, మనకే క్లారిటీ లేదు, ఆల్రెడీ అక్కడ హీలే అవ్వలేదు, ఎన్నో మెమరీస్ చూసుకుని వాళ్ళని ఉంచుకొని ఉండుంటాము. సడన్లీ యువర్ బాడీ విల్ నాట్ బి రెడీ ఫర్ సమ్ అదర్ పర్సన్. మంచి పర్సన్ అయినా కూడా యూ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ దట్ టైం. ఎందుకంటే ఆల్రెడీ మిస్ట్రస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు నమ్మిన పర్సన్ మోసం చేశాడంటే నేను ఏం ఫీల్ అవుతున్నా లోపల, మనుషులు నమ్మటం మానేస్తున్న పీరియడ్ లో ఉంటాను. నువ్వు ఆ టైంలో ఇంకో మనిషిని ఎవరిని తెచ్చినా నేను ఎందుకు నమ్ముతా? అసలు సో టేక్ దట్ టైం, బ్రేక్స్ తీసుకోండి లైఫ్ లో, నో ప్రాబ్లం. అలానే ఫుల్ బ్రేక్స్ ఏం కాదు. ఒక అతను ఇలా బ్రేక్ తీసుకోవటం వల్ల ట్రావెలింగ్ కి వెళ్ళి ఆ బ్రేక్ తీసుకొని తను ఏం కావాలి అని అడిగితే హీ స్టార్టెడ్ పెయింటింగ్. వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఈ పిచ్చాడు అయిపోయాడు అనుకున్నారట. అవే పెయింటింగ్స్ లక్షల్లో అమ్ముకుంటున్నాడు ఇప్పుడు. యా, హీ బికేమ్ ఎ TEDx స్పీకర్ ఆల్సో, మోటివేషనల్ స్పీకర్ అయ్యాడు. సో ఆ పెయిన్ ఈజ్ అ గుడ్ పెయిన్. మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం, గుర్తుందా? యువర్ హార్ట్ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ పవర్ ఇన్ ఇట్. హార్ట్ ఈజ్ మేడ్ ఫర్ లవ్. ఎక్కువ దెబ్బ మనకి ఎప్పుడు అనిపిస్తాయి బ్యాడ్ మెమరీస్ లో? లవ్ బ్రేకప్. ఖచ్చితంగా లవ్ బ్రేకప్స్ ఆర్ ద హైయెస్ట్ పెయిన్ పాయింట్స్. ఆ లవ్ బ్రేకప్స్ నుంచి బయటకు రావాలంటే దానికి నచ్చిందే చేయాలి, లేకపోతే హార్ట్ ఫెయిల్ అవుతుంది రాదా. హెల్ప్ యువర్ సెల్ఫ్. బ్యాడ్ మెమరీస్ లోకి ఎక్కువ నువ్వు స్పెండ్ చేస్తున్నావు అని అంటే, పెయిన్ మెమరీస్ లో ఎక్కువ ఉంటున్నావు అని అంటే నీ హార్ట్ కి తట్టుకోలేనంత పెయిన్ ఇస్తున్నావు. కెమికల్స్, కార్టిజోల్, అడ్రినాలిన్ అన్ని నీ హార్ట్ పైన పడుతుంటాయి. స్లోగా 30 years కే, 25 years కే, 35 years కే హార్ట్ అటాక్ వచ్చి. డోంట్ గివ్ టూ మచ్ పెయిన్ టు యువర్ హార్ట్. మరి అప్పుడు ఏం చేయాలి? స్టాప్ చేసి టేక్ అ డీప్ బ్రెత్. ఆర్గ్యుమెంట్ అవుతుంది, ఒక మనిషి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. నాకు ఒక అమ్మాయి బాగా TEDx స్పీచ్ చాలా నచ్చింది. అమ్మాయి ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే 11 years ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు ఫారిన్ కంట్రీలో. అక్కడ నడుస్తాయి కదా ఇట్లా లివ్ ఇన్ రిలేషన్షిప్స్. సో షీ ఆస్క్డ్, లెట్స్ గెట్ మ్యారీడ్ హనీ. అండ్ దట్ మ్యాన్ సెడ్, నాట్ యెట్, వెయిట్. ఆ నాట్ యెట్ అన్న వర్డ్ అమ్మాయికి ఎంత ఇరిటేషన్ అయిపోయిందంటే ఏదైనా తీసి అబ్బాయి మొహం మీద ఇసిరేయాలనిపించింది. బికాస్ ఫ్రమ్ 11 years ఆ అమ్మాయి వెయిట్ చేసింది వ్యాలిడేషన్ కోసం, ఒక మ్యారేజ్ కి నేను సెట్ అవ్వడం కోసం. ఆ అబ్బాయి ఎందుకు చేసుకోవట్లేదు అన్న లోపల ట్రామా నడిచింది. 11 years మ్యారేజ్ తర్వాత, అదే లివ్ ఇన్ రిలేషన్షిప్ తర్వాత మ్యారేజ్ కి ఇంకా అయితే టైం అడుగుతున్నాడు అని అంటే, నవ్ యు నో వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ యువర్స్ దిస్. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత ట్రామా ఫేస్ చేసి ఉంటుంది. భయం వేసిందంట అమ్మాయికి చెప్పింది చాలా క్లియర్ గా. ఫస్ట్ ఈజ్ ఫియర్ ఆఫ్ లూజింగ్ దిస్ పర్సన్. నేను అబ్బాయిని వదిలేసాను, తర్వాత నేను ఎలా బతకాలి? ఐఎమ్ ఆల్రెడీ 41 టుడే. ఆ ఫియర్ వల్ల అమ్మాయి అలానే ప్రొలాంగ్ చేసిందట. సరే ఫైనల్ గా కోపం వచ్చింది. నువ్వు నాట్ ఎట్ అంటుంటే ఈ అబ్బాయి పైన కోపం వచ్చింది. సో షీ కంటిన్యూడ్ అదే రిలేషన్షిప్, బట్ ట్రామా ఫేస్ చేస్తుంది. ఫైనల్ ఏం చేసిందంటే ఒక డెసిషన్ తీసుకొని వదిలేసింది. ఓకే, వదిలేసి సెపరేట్ వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది? గిల్టీ వచ్చింది. మేబీ ఐ హ్యావ్ డన్ అ రాంగ్ థింగ్ ఇన్ మై లైఫ్, రాంగ్ డెసిషన్ తీసుకున్నానా. కొన్ని రోజుల పాటు గిల్టీ వస్తుందంట. నేను చేయకుండా ఉండాల్సిందా, నేను ఆ స్టెప్ వేయటం వల్ల నేను లాస్ అయ్యానా. గిల్టీని హ్యాండిల్ చేయడం కూడా ఇది కొంచెం టఫ్ పీరియడ్. తను ఆ టైంలో ఏం చేసిందంటే, వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో నాకు అనవసరం. లెట్ గో ఈజ్ అ బ్యూటిఫుల్ ఫార్ములా. లెట్ గో ఆఫ్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ అరౌండ్ యూ. లెట్ గో. పక్కన వాళ్ళు నీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఆ గ్రీఫ్ పీరియడ్ లో, బ్యాడ్ మెమరీస్ నుంచి బయటకు వచ్చి ఆ బ్రేక్ పీరియడ్ లో లెట్ దెమ్ గో. లెట్ ద పీపుల్ కంప్లైంట్స్ గో. లెట్ పీపుల్ థింక్ వాట్ ఎవర్ దే వాంట్ టు థింక్. దేనికి నువ్వు వాలిడేషన్ కోసం ఆగి ప్రూవ్ చేసుకోవడం, ఎక్కడ నువ్వు ఆగి ఎవరు హెల్ప్ తీసుకోవద్దు. గో అనే హాలిడే, వెళ్ళిపో. నువ్వు ఆ నేచర్ మధ్యలోకి వెళ్ళి. నీకు తెలుసా, జాపనీస్ సైంటిస్ట్స్ ప్రూవ్ చేశారు. కొంతమంది టీంని, బాగా డిప్రెషన్ లో ఉన్న పీపుల్ టీమ్, అడవిలోకి పంపించక ముందు వాళ్ళ హార్మోన్స్ చెక్ చేశారు. వాళ్ళు ఒక 3 hours దాకా స్పెండ్ చేసి నేచర్ లో, డార్క్ ఫారెస్ట్. 3 hours తర్వాత వాళ్ళ హార్మోన్స్ చెక్ చేశారు. ఇట్ వాస్ మ్యాజికల్. అడవిలో డీప్ సైన్స్ ఉంటుంది, ఆ డీప్ సైలెన్స్ ఉంటుంది. ఆ సైలెన్స్ మన బాడీకి కావాలి. ఆ నేచర్ తో మనకు కనెక్షన్ ఇంపార్టెంట్. ఇన్ని మంచి వదులుకొని ఇక్కడ కూర్చొని నువ్వు 4-5 పాటలు పెట్టుకొని ఏడిస్తావు. గుడ్ క్రై కూడా అంటారు, ఏడవద్దు అని నేను అనట్లేదు.
వెన్ యూ హ్యావ్ సో మచ్ హెవీ ఇన్ యువర్ హార్ట్, ఇంకా అదే పనిగా ఏడుస్తూ హెవీనెస్ కూర్చోవద్దు అని ఉంది కదా. అన్నప్పుడు ఏడవకు, టేక్ అ బ్రేక్, కాస్త. ఒక 5 Right. minutes పోయి ఏడ్చేసే మళ్ళీ బయట రిలాక్స్ అయిపోవచ్చు. అవును. ఓకే, మళ్ళీ అది ఆపడానికి ట్రై చేయద్దు. ఎందుకంటే అది అబ్బాయిలకు proper. హార్ట్ అటాక్ వచ్చిన Yes. నంబర్ 1 రీజన్ కూడా ఇదే చెప్పారు. దే ఫోర్సిబ్లీ స్టాప్ దేర్ క్రై. కరెక్ట్. దట్స్ అ గుడ్ క్రై. ఏడవటం తప్పేం కాదు, బట్ అలానే Hmm. ఏడవడమే సొల్యూషన్ అది కూడా కదా. కాదు. అవును. సో బ్యాలెన్స్ ఇట్. యా, ఇన్ని Yeah. మంచిగా ఉంటాయి రాదా. సో లెట్ Right. గో ఇస్ అ బ్యూటిఫుల్ ఫార్ములా. నిజం. లెట్ గో ఎవ్రీథింగ్. Hmm. ఆ టైంలో బ్రేక్ తీసుకో, మనుషులు చేంజ్ చేసుకో, కొత్త ఫ్రెండ్స్ ని తీసుకో, నువ్వు బయటకు Right. వెళ్ళు, హాలిడే స్పెండ్ చేయి, పాటలు కొత్తగా విను, ఎంపవర్మెంట్ చేసుకో, ఎక్సర్సైజెస్ చేసుకో. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటే కూర్చొని ఏడవడమే పనా? Right. మెమరీస్ ని బ్యాడ్ మెమరీస్ గా మార్చడమే పనా? దాని తర్వాత Right. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడో చెప్పాను, ఈ అమ్మాయి ఇప్పుడు చేస్తే నాకేంటని కూడా అడుగుతారు. సేమ్ అబ్బాయి కూడా. అండ్ నేను ఈ మధ్య చూస్తే బాగా బాధ అనిపిస్తుంది రాదా. ఒక అబ్బాయి చనిపోయాడు, ఈ అమ్మాయిని పెళ్లి లవ్ చేసుకున్నారు ఇద్దరు, ఈ అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదు, ఆ అబ్బాయి చచ్చిపోయాడు. ఆ అబ్బాయి చచ్చిపోయిన ట్రామాలో ఈ అమ్మాయి ఇంకో వారం 10 రోజులు చచ్చిపోయింది. నాకు అర్థం కాలేదు, ఆ అబ్బాయి చచ్చిపోతున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమయ్యారు. అదే కదా. సరే, ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి పైన ప్రభావం ఉంటుందబ్బా, ఈ అమ్మాయినైనా కాపాడుకోండి. ఈ అమ్మాయి మరి చుట్టుపక్కల వాళ్ళు ఏమయ్యారు. రైట్. ఇట్స్ బిగ్ సైన్స్. ఇట్స్ Yeah, ఒక 1 first hour లో నిజంగా డిస్కషన్ అయిపోదు. డైవర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ డైవర్ట్ ఇంపార్టెంట్. లెట్ గో. లెట్ గో ఇస్ ద Right. ఫార్మ్. లెట్ గో. పీపుల్స్ జడ్జ్మెంట్స్, లెట్ దెమ్ గో. అంతే, కరెక్ట్. అదే. Yeah. థ్యాంక్ యూ హరిత. Yeah.